నాకు ఈ యొక్క ఆపర్చునిటీ పరిచయం చేసినటువంటి భువస్వామి సార్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేశారు. ఇలాంటి వండర్‌ఫుల్ అంటే ఇంకా నా లైఫ్ నేను డిజైన్ చేసుకునేంత, నన్ను పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసినంత, ఇంకా పూర్తిగా అలాంటి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. కాబట్టి ఈ సార్‌కి నేను ఎప్పుడు థాంక్స్ చెప్తూ ఉంటాను. అట్లా మనం ఒక దగ్గర సక్సెస్ అవ్వాలంటే సీనియర్ సపోర్ట్, ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే సీనియర్ మెంటర్ సపోర్ట్, టీమ్ సపోర్ట్ ఉంటుండాలి. అలాంటి ఒక మంచి టీమ్ నాకు దొరికినందుకు ఆ నేచర్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సీనియర్‌కి, భోగ సార్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నన్ను గైడ్ చేసి ముందుకు తీసుకెళ్తున్న హరి సార్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ వీలైన వాళ్ళందరూ కూడా వీడియో ఆన్ చేసుకొని ప్రయత్నం చేయండి. వీలు కాని వాళ్ళు కూడా వీడియో ఆఫ్ చేసుకొని వినే ఒక అవకాశం కూడా ఉంది. గ్రేట్. అది మన కరోనా ఇచ్చిన వరం అనమాట ఈ జూమ్ అనేది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే మనం పర్సనల్గా కాల్ చేసి ఇన్వైట్ చేసుకోండి. వండర్ఫుల్ సెషన్ ఈరోజు అయితే. ఓకేనా? మనకి సి అంజర్ సారు మనకొక వరం ఇచ్చారు. ఏంటి ఆ వరం? మనకిచ్చిన గ్రేట్ వరం ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మీరు రియాక్షన్ చూజ్ చేసుకోవచ్చు, చెప్తూ ఉండొచ్చు. ఇంకా నేను డెప్త్ చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే న్యూట్రాసిటికల్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే నెట్వర్క్ క్రియేషన్. ఈ రెండు మనకిచ్చిన ఒక వరాలు అనమాట. దాన్ని ఉపయోగించుకొని మనం లాభం తీసుకోవచ్చు, వరాలు పొందొచ్చు. అసలు లాభం అంటే ఏంటి, వరాలు అంటే ఏంటి? లాభం అంటే రిటైల్ చేస్తే లాభం వస్తుంది. వరాలు అంటే ఏంటి అంటే టీమ్ బోనస్ అనమాట. నెట్వర్క్ అండ్ మార్కెట్ క్రియేషన్ చేస్తే వరాలు వస్తాయి. మనం అందరం ఏమనుకుంటుంటామంటే రిటైల్ చేస్తాం కానీ వరాలు కావాలని అనుకుంటుంటాం. ఏది చేస్తే ఏమొస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్ నీడ్ బయట ప్రపంచానికి అందరికీ ఏం కావాలి అసలు అంటే, హెల్త్ గురించి అవేర్నెస్ లేకనే ఈరోజు కోటాను కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది బయట. ఫస్ట్ వన్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా నీడ్ ఉంది, వెల్నెస్ అవేర్నెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనీ అనేది చాలా నీడ్, ఇంతకంటే నీడ్ ఉంది మనీ అనేది. ఈ రెండు అనేది బయట చాలా నీడ్ ఉంది. మరి హెల్త్ అవేర్నెస్ ఎవరికి ఇవ్వాలి, మనీ అవేర్నెస్ ఎవరికి ఇవ్వాలి, ఎలా మనీ క్రియేట్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. మరి మనీ రిటైల్ అనేది ఎలా జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది, రిటైల్ దేనివల్ల జరిగి ఎట్లా ఇన్కమ్ వస్తుంది అంటే, లాభం వస్తుంది అంటే మన ఒక ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్కి, అంటే మనకి హెల్త్ నీడెడ్ అంటే ఎవ్రీడే మెడిసిన్స్ వాడుతూ ఉంటుంటారు, హాస్పిటల్కి వెళ్తూనే ఉంటుంటారు, ఆ ఫ్యామిలీ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది, హాస్పిటలైజ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం వల్ల అక్కడ మీకేం జరుగుతుంది, రిటైల్ జరుగుతుంది. ఆ రిటైల్ జరిగిన పర్సన్కి, ఆ కస్టమర్కి పట్టించుకొని వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ సీనియర్తో చేయించడం వల్ల మనకి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అంటే తనకి అర్థమవుతుంది, ఇది మామూలుగా ఫ్రెండ్ చెప్పినంత మాత్రాన నేను తీసుకున్నాను కానీ దీని వెనకాల ఎంతో డెప్త్ అండ్ సైన్స్ ఉంది అని చెప్పి అర్థమైనప్పుడు ఏమవుతుందంటే, తను నేను ఎంతో మందికి షేర్ చేయాలని అంటారు. అన్నప్పుడు మనం ఒక విఆర్ అనే అవకాశం ఇస్తుంటాం, వివా రిటైలర్ అనే అవకాశం. అట్లా మనకు నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఆ ఒక విఆర్ అయిన తర్వాత అతనికి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఆగకుండా ఇప్పించగలిగితే షేరింగ్ జరుగుతూ ఉంటాయి. నెట్వర్క్ బిల్డ్ అయింది, నెట్వర్క్ ద్వారా షేరింగ్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల మనకి వరాలు వస్తూ ఉంటాయి, అంటే టీమ్ బోనస్ అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక మాట చెప్పండి, ఎంతమందికి మనం ఇచ్చిన కస్టమర్స్కి, ఎంతమందికి ఈ యొక్క న్యూట్రాసిటికల్స్ కానీ, ఎక్సెస్ గ్లూకోజ్ కానీ, టాక్సిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫ్రీ రాడికల్స్ కానీ, డీటాక్సిఫికేషన్ గురించి కానీ ఎంతమందికి తెలుసు? అలాగే ఈ యొక్క ప్రోడక్ట్ కంటిన్యూ చేయాలంటే డబ్బులే అవసరం లేదు, షేరింగ్ ద్వారా కూడా మళ్ళీ మళ్ళీ ప్రోడక్ట్ కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే నా ఇంట్లో కావాల్సిన డబ్బులు కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఎంతమందికి కస్టమర్స్ తెలుసు?
ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి, ఉపయోగించుకోండి. మనకు వచ్చిన కస్టమర్స్కి ఎంతమందికి తెలుసు. మనము ఒక 500 రూపాయలు రీటైల్ ప్రాఫిట్ దగ్గరనే ఆగిపోతున్నాం. అంటే బిల్డింగ్ కట్టుకోవట్లేదు, రెంట్లు వచ్చే బిల్డింగ్ని మనం నిర్మించుకోవట్లేదు, కానీ రెంట్లు రావాలని కోరుకుంటూ ఉన్నాం, టీమ్ బోనస్ రావాలని కోరుకుంటూ ఉన్నాం. మరి అది రావాలంటే ఏం చేయాలి? ఆ ఒక కస్టమర్కి ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పించడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూ చేస్తాడు, కన్జ్యూమర్గా వాడతారు. ఇంకా డెప్త్ అతనికి అర్థమైనప్పుడు షేరింగ్స్లోకి వెళ్తాడు, అతను మనకి పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. మరి అసలు రిటైల్లో సక్సెస్ ఫస్ట్ టీమ్ బోనస్ సంగతి తర్వాత మేడం, రిటైలింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఏంటి అంటే రిటైల్ అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇన్విటేషన్ జాగ్రత్తలు చెప్పాలి. మన ఒక నేమ్ లిస్టే మన సంపాదన ఇక్కడ అని చెప్పి వాళ్ళకి ఇన్విటేషన్ జాగ్రత్తలు ఫస్ట్ సీనియర్తో చెప్పించాలి, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ లిస్ట్ రాయించాలి, అతని పరిచయాల లిస్ట్ రాయించాలి. అందులో 2 కేటగిరీల వైజ్గా రాయించాలి. ఒకటి వచ్చేసి హెల్త్ నీడెడ్, నెక్స్ట్ వచ్చేసి మనీ నీడెడ్ అనమాట. హెల్త్ నీడెడ్ ఏంటి? మెడిసిన్స్కి వాడేవాళ్ళు, రెగ్యులర్గా వాడేవాళ్ళు, హాస్పిటలైజ్ రెగ్యులర్గా అయ్యేవాళ్ళు, హాస్పిటల్ తిరిగే వాళ్ళకి ఆ నేమ్స్ ఒక 10 నెంబర్స్. అలాగే మనీ నీడెడ్ అంటే ఇంట్లో ఉండి సంపాదించుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న ఇన్కమ్లైనా వస్తే చాలు, నా పిల్లలతో నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, మా హస్బెండ్ బయటికి వెళ్ళనించి, మా ఫ్యామిలీ బయటికి పంపించేది కాదు, కానీ నాకు మనీ నీడెడ్ అని, ఇట్లా ఇది ఫోకస్ ఆన్ ఉమెన్స్. మనము ఉమెన్స్ పైన చాలా ఫోకస్ చేయండి. గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, ఇండస్ట్రీలో ఫోకస్ చేస్తుంది. చిన్న చిన్న ఇన్కమ్లోకి, చిన్న చిన్న ఇన్కమ్లు వస్తే సంతోషపడే పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే ఉమెన్స్ మాత్రమే. ఆ ఒక ఉమెన్స్ పైన ఫోకస్ చేద్దాం మనం. హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, ఇంట్లో ఉండి సంపాదించుకోవాలనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరి పైన మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. ఆ లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా అండి? చేసుకుందామండి. సార్ వచ్చారు, ఒక్కసారి మనం సార్కి హార్టీస్ వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మరి రిటైలే నాకు అవ్వట్లేదు, అసలు రిటైల్ కావాలంటే ఏం చేయాలి మేడం? ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఉందా అందరికీ? నాకైతే ఉండేది స్టార్టింగ్లో. ప్రోగ్రామ్స్లో ఉంటే రిటైల్ జరుగుతుంది, దాని ఏ వాతావరణంలో ఉంటే ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గ్రూప్స్లో ఉంటే వాళ్ళు రిటైల్ సంపాదించిన వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క రిటైల్ చేయాలన్న ఒక ఆలోచన, తపన అన్నది మనలో రావడం జరుగుతుంటుంది అనమాట. అంటే ఈ యొక్క టెస్ట్ మోల్ చెప్పినప్పుడు మన ఫ్యామిలీలో ఎంతోమంది ఉన్నారని చెప్పి ఇట్లా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట థాట్స్ అనమాట. కాబట్టి ప్రోగ్రామ్స్లో ఉంటే దానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి, రిటైల్ జరుగుతుంటుంది. రిటైల్ జరిగితే ఏమొస్తుంది? లాభం వస్తుంది. ఓకేనా? ఇట్లా మరి మనం 20 నెంబర్స్ మనం ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆ కస్టమర్స్కి ఫాలోఅప్ చేసి పట్టించుకొని తనకి ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పిద్దాం. ఇప్పిస్తే ఏమవుతుంది అంటే ఆ ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్స్ అయ్యే లోపల తను షేరింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది? అతను నెట్వర్క్ మనకు ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెట్వర్క్ అంటే నెట్వర్క్ ఫామ్ అవుతాడు, అతను లాగిన్ అవుతాడు. అతని నుంచి ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళ నుంచే షేరింగ్స్ అనేది మోర్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఆ ఒక విఆర్కి మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పించే వాళ్ళు ఏమవుతుంది? షేరింగ్లోకి వెళ్తాడు. షేరింగ్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? మనకి వరాలు వస్తాయి, టీమ్ బోనస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది చేద్దామా ఈరోజు నుంచి? మరి ఎక్కడ ఏ రూపంలో ఉంటుంది ఈ యొక్క నెట్వర్క్ అనేది? ఏ రూపంలో ఉంటుంది అంటే, మనం మెంటర్ గారు చెప్తూ ఉంటారు, ఆసక్తి ఉన్న టీం రూపంలో ఉంటుంది, ఆసక్తి ఉన్న కస్టమర్స్ రూపంలో, ఆసక్తి ఉన్న టీం రూపంలో ఉంటుంది. మరి ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నటువంటి మిస్ అవుతున్నారు మేడం, ఎట్లా అంటే వాళ్ళు మిస్ అవ్వకుండా ఏం చేయాలి అంటే, ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి 90 డేస్ వాళ్ళు ఆసక్తిగా ఉంటున్నారు. ఆసక్తిగా ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి షేరింగ్ జరుగుతూ ఉంటాయి, రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు మనకి ది బెస్ట్ పార్ట్నర్గా మారే అవకాశం ఉంది. ఓకేనా? ఇలా మనం మార్కెట్ క్రియేషన్ చేసుకోవచ్చు. మరి దానికోసమే ఒక పెట్టిన పేరు ఏంటి అంటే, హరి సార్ మనకి స్టెప్ 1, వాళ్ళు స్టెప్ 1లోకి తీసుకెళ్ళొచ్చు. మరి వాళ్ళని డబుల్ చేయాలంటే ఏంటి మేడం? వచ్చిన ఒక వ్యక్తే నాకు,
కానీ ఆ ఒక వ్యక్తి ద్వారా నేను మోర్ టీమ్ బోనస్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఏం చేయాలి? అంటే ఆ ఒక స్టెప్ 1లో వచ్చిన కస్టమర్స్‌ని పట్టించుకొని వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ జరిగేలా ప్లాన్ చేయాలి. చేసుకుంటే ఏమవుతుంది? ఆసక్తిగా ఉన్న ఆ వ్యక్తిని మనం నిలబెట్టుకోగలుగుతాం. అంటే రిటైలింగ్ కోసం ఓన్లీ షేరింగ్ చేస్తే చాలు, నాకు రిటైలింగ్ జరిగితే చాలు, నాకు నేను దాంతోటి ఒక ప్రొడక్ట్ వాడుకోవడానికి వస్తే చాలు అనుకున్న వ్యక్తికి వ్యక్తిని నిలబెట్టుకోగలుగుతాం. నిలబెట్టుకొని మనం ఒక పార్ట్నర్‌గా మనకి తయారవుతూ ఉంటారనమాట. ఓకేనా? పార్ట్నర్స్ ఎంతోమందిని రిటైలర్స్ నిలబడుతూ ఉంటారు. ఈ విధంగా మనం మోర్ నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవచ్చు. మరి మనం అనుకున్నాం ఏంటి బయట ఏం కావాలి అందరికీ అంటే ఏం కావాలి అంటే హెల్త్ అవేర్నెస్ లోపం ఉంది. ఈ యొక్క అవేర్నెస్ లోపం ఉండే ఈరోజు జనాలు ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు. అలాగే సేమ్ వే అంతకంటే ఎక్కువ మనీ నీడ్ ఉంది. ఆ ఒక పీపుల్ని మనం నేమ్ లిస్ట్లో గుర్తిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఒక డాక్టర్ని, అవునా అండి? చూస్తున్నాం కదా. ఈ ఒక డాక్టర్ ఏం చేస్తున్నాడు అంటే మీరు చూసిన తర్వాత చెప్పండి మన ఒక భాషలో, మన మన్యం టీం భాషలో ఏంటి అని చెప్పి మీరు. ఓకేనా? వచ్చారు కదా, మీకు అనవసరంగా ఏ టెస్ట్ జరగదు. ఓకే, అనవసరంగా ఒక్క మందు కూడా రాయడం జరగదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇప్పటికే మీరు బాగా హాస్పిటల్స్ తిరిగి ఓకే ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్యలు, ఓకే తర్వాత కుటుంబ సమస్యలు, మెంటల్ టెన్షన్ అన్నితో నా దగ్గరకు వచ్చారు. సో ఎంత మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయగలిగితే నేను హెల్ప్ చేస్తాను. ఒకటి, సో మీ ఒక డాక్టర్ పేషెంట్ అనేది మర్చిపోయి ఒక మీ ఫ్యామిలీ మెంబర్ అయితే ఎట్లా ఉంటుందో అట్లే మన రిలేషన్షిప్ ఉంటుంది. ఒకటి. సెకండ్, ఇప్పుడు మీరు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా అందరూ. సో పేషెంట్స్ మంచిగా అయింది, కరెక్ట్. ఓకే, గొప్పదనం ఏం లేదు, ఆ దేవుడి దయ. తర్వాత పేషెంట్స్ నుంచి వీళ్ళకి కావాల్సింది అవేర్నెస్. నాది పాపులర్ అవ్వాలంటే ఏం కావాలి? అవేర్నెస్ కావాలి. ది బెస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కావాలి. దాన్ని ఎంచుకున్నాడు. తన బిజినెస్ ఎంత స్పీడ్గా డబుల్ అయిందో చూడండి. ఫ్రీ అవేర్నెస్ చేస్తున్నాడు, కానీ తనకు బిజినెస్ డెవలప్ అవడం కోసమే, డబల్ అవ్వడం కోసమే ఇది. చెప్పినట్టు తిన్నారు. సో అంతా వాళ్ళ గొప్పతనం అది. సో నేనేదో చేయడం వల్ల జరిగింది అనేది నాకు ఎట్లా సందేహం లేదు. 2, మీకు కూడా అది చెప్తా. ఓకే, మీరు కూడా చేస్తే ఖచ్చితంగా దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు. నేనేం చేయగలుగుతా, మీకు ఒక ధైర్యం లాగా నేను మీతో ఉంటా, ఒక భరోసా లాగా నేను మీతో ఉంటా. ఓకే మమ్మీ, నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తా. ఓకే, చూడండి అతను ఫాలో అప్ చూడండి, తన కనెక్టివ్లో ఉంటున్నాడు. నెంబర్ ద్వారా కనెక్టివ్లో ఉంటున్నాడు. అంటే మనం ఇచ్చిన కస్టమర్స్కి ఏం కావాలి? కనెక్టింగ్లో ఉండాలి మనం ఎప్పటికి కూడా. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండకూడదు, ఎప్పటికి ఫాలోఅప్లో ఉండాలి. ఒక గంట 11 to 12 టైంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడచ్చు. ఏ ఇబ్బంది ఆ గంటలో అతను 5-6 పేషెంట్లు చూడొచ్చు, అక్కడి నుంచి ఒక 10,000 బిజినెస్ రావచ్చు. కానీ దానికంటే ఏది గొప్పది? ఇదే డబల్ చేస్తుంది అనేది తను తెలుసుకున్నాడు. అయినా సరే, ఇబ్బంది అయినా స్టార్టింగ్ లోనే ఫోన్ చేయాలా. ఓకే, ఇంకా ఆ గంటలోనే ఫోన్ చేయాలి. ఎందుకంటే మిగతా టైంలో చూస్తే కదా బిజీ ఉంటుంది, మాట్లాడలేకపోతా. సో లేట్ చేస్తే మళ్ళీ పరేషాన్ అవుతుంది. ఓకే, సో 2, మూడోది, మనము ఆ కస్టమర్ ఫాలోఅప్లు ఉంటే ఏంటంటే చిన్న చిన్న అమ్మో ఇట్లా గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇట్లా అలాంటి కొన్ని ఆకలి ఎక్కువవుతుంది, ఇలాంటి కొన్ని ఆకలి ఇవ్వట్లేదు, ఇట్లా మోషన్స్, ఇట్లా ఎన్నో విషయాలు మనకు చెప్తుంటారు. మనం కనెక్టివ్లో ఉండడం వల్ల కస్టమర్కి స్టార్టింగ్లో ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత, మనకి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఇబ్బందులు పడుతున్నాం, రోగాలు వచ్చినాయి, హాస్పిటల్స్ తిరుగుతున్నాం, అన్ని పైసలు ఖర్చు పెడుతున్నాం, అయినా సెట్ అవుతారేమో. కొంచెం అవుతున్నాం కావచ్చు, కానీ మందులు మింగుతున్నాం. కానీ మన పిల్లలకి అట్లా కావద్దు. మన ఫ్యామిలీలో మిగతా మనకి అవేర్నెస్ ఉంటే మన పిల్లలకి అట్లా అవుతుందా? అవ్వదు. అలాంటి మన పిల్లలకి ఏం అవ్వకుండా ఉండే ఒక న్యూట్రాసిటికల్స్ని మనకి సి అంజర్ సార్ ఇచ్చారు. ఒకసారి థ్యాంక్స్ టు సి అంజర్ సార్. అంటే కొన్ని 6 విషయాలు నేను ఇప్పుడే చెప్తా, ఎందుకంటే అందరికి ఒక్కోసారి మనం కూడా 6 ప్రైమరీ ఎడ్యుకేషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడే చెప్పేస్తా, వినండి. ఫస్ట్, 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగండి డైలీ. తాగితే తలనొప్పి రాదు, కిలో నొప్పులు ఎక్కువ ఉండవు, మోషన్ సాఫ్ ఉంటుంది. 1, వంటకి నెయ్యి లేదా గానుగ నూనె వాడండి. పట్టించిన పల్లి నూనె, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఓకే, గానుగ నూనె వాడితే ప్రెషర్ కుక్కర్ వాడకండి, ఓపెన్ లీడ్ కుకింగ్ చేసుకోండి.
నెయ్యి వాడితే మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా వాడుకోవచ్చు. 2, ఏది వండుకొని తినాలా? నాన్ వెజ్ బెస్ట్. మటన్, చికెన్, చేప, గుడ్లు, అప్పుడప్పుడు రొయ్యలు బెస్ట్. కూరగాయలు అంత మంచివి కాదు. ఇప్పుడు దొరికే కూరగాయలు మంచివి కాదు, ఎందుకంటే ఇవి క్రాస్ బ్రెడ్ వెజిటేబుల్స్. దానిలో అన్ని ఆక్సిలేట్స్, లెక్టిన్స్, ఫైటేట్స్, సోలెంట్స్ అని రకరకాల ప్లాంట్ టాక్సిన్స్ ఉన్నాయి. యాంటీ న్యూట్రియంట్స్ అని కూడా అంటారు దాన్ని. సో దానివల్లనే కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, దానివల్లనే చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఏదో సాటర్డే రోజు, మండే రోజు నేను ఖచ్చితంగా వెజిటేబుల్ తినాలి అని అట్లా ఉండేటోళ్ళు మాత్రం సొరకాయ, బీరకాయ, దోసకాయ, క్యారెట్, ఇంకా పప్పులొద్దు, ఈ కూరగాయల్ని పొట్టు తీసేసి మంచిగా వండుకొని తినొచ్చు, నెయ్యిలో వండుకొని. ఓకే. 4, అన్నం కూడా మీరు తింటారు కదా, ఎట్లా తినాలి? రోజు 2 పూటలు తినండి. 3 పూటలు తినేటోడు రోగి, 2 పూటలు తినేటోడు భోగి, 1 పూట తినేటోడు యోగి. మనం యోగులం కాదు, రోగులం కూడా ఉండొద్దు. 2 పూటలు తిని భోగిలాగా మంచిగా ఉండాలి. పొద్దున 10ంటికి ఒకసారి, సాయంత్రం 6ంటికి ఒకసారి 2 పూటలు కొంచెం అన్నం, కూర ఎక్కువ వేసుకొని తినాల. తిన్న వెంటనే ఒక 10 నిమిషాలు నడవాల. 10 నిమిషాలు నడిస్తే ఏమైతే గ్లూకోజ్ స్పైక్ రాదు, ఇన్సులిన్ స్పైక్ రాదు, గ్లూకోజ్ స్పైక్ రాదు, పొట్ట పెరగదు. 10-15 నార్మల్గా వాక్ చేసినా సరే, ఫాస్ట్గా బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. 5వది, తీపి అనేది నాలుక మీద పడవేయకండి. చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె, పండ్లు కూడా మంచివి కాదు. ఓకే. ఎందుకంటే మనం అన్ని మందులు వేసి పెంచుతున్నాం, తల్లికి విషం ఇస్తున్నాము, ఆ తల్లి పాలే తాగుతున్నాం. భూమికి మొత్తం విషయమే కదా. వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇక్కడ. మందులు ఏం పండిస్తారు. అందుకే అది వద్దు. పండ్లు కూడా తీపి అని నాలుగు మీద పడనీయకండి. 6వది, బయట తిండి తినకండి. ఏది కూడా మంచిగా లేదు. సో బయట తిండి అనేది మానేయండి మొత్తానికి. ఓకే. అయిపోయినాయి కదా. లాస్ట్కి ఆర్డర్. ఇప్పుడు మీకు ఏ నంబర్ ఇవ్వడం జరిగిందో ఆ నంబర్ ప్రకారమే రండి. ఇప్పుడు కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, దగ్గర వాళ్ళు ఉంటారు, దూరం వాళ్ళు ఉంటారు. మీరు దూరం నుంచి వచ్చినా మీరు అనుకుంటే మీకంటే దూరం వచ్చిన వాళ్ళు కూడా ఈ గుంపులో ఉంటారు. సో అందరం ఇప్పుడు ఫ్యామిలీ కదా మనం. సో ఒక్కరినొకరు అర్థం చేసుకుందాము. మన స్టాఫ్ వల్ల కూడా కొంచెం ముందు వెనకైతే కొంచెం నా ముఖం చూసి వాళ్ళని నన్ను క్షమించండి. ఓకే. చెప్తున్నా. సో ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎంతమంది ఓపి? నువ్వు కూడా వీడియో తీస్తున్నావు సరే. ఎంతమంది ఓపి? 90. సో టైం బాగా వేస్ట్ అయింది. అందరికీ చాయ్ పెట్టు, బిస్కెట్లు పెట్టు, పైసలు తీసుకోకు. ఇది మీరు బయట తాగే లాస్ట్ చాయ్ అవ్వాలి. ఓకే. బయట ఎప్పుడు చాయ్ రావాలి. నాకైతే తన వెనకాల ఇప్పుడు బోర్డు కనబడ్డది కదా, తను నాకైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ కనబడ్డది. తను ఒక బిజినెస్ డబల్ చేసుకోవడానికి జనాలకు కావాల్సిన మంచి ఇన్ఫర్మేషన్ అందించడం కనబడ్డది నాకు. అంతే. తనకు అర్థమైంది ఏది ఈ యొక్క ఇంత డాక్టర్స్లో నేను ఎట్లా పాపులర్ అవ్వాలని చెప్పి తను కూడా స్టార్టింగ్లో ఒక వీడియోలో చెప్పాడు. నేను కూడా స్టార్టింగ్లో ఇట్లా ఉండేదాన్ని కమర్షియల్గా, కానీ కొన్ని రోజుల తర్వాత అర్థమైందని చెప్పి తనకు అర్థమైంది బెస్ట్ కీ ఏంటని అర్థమైంది అనమాట. అర్థమై ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా జనాలకు దగ్గర అవుతున్నారు, డబల్ అవుతుంది ఇదంతా కూడా. ఓకేనా. జనాల నాడి అని పట్టుకున్నాడు. మనం ఏమనుకున్నాం, జనాలకి మనందరికీ ఏం కావాలి అంటే అవేర్నెస్ కావాలి, హెల్త్ అవేర్నెస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనీ కావాలి. ఈ 2 కూడా కావాలన్నమాట. ఈ 2 మన దగ్గర ఉన్నాయి మన టీంలో. ఓకేనా. మరి మన చేతిలో ఒక డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఉందని నమ్ముతున్నారా? మనకి అంజార్ సార్ ఒక డిమాండ్ క్రియేట్ చేసే ప్రోడక్ట్ ఉందని నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు ఒకసారి హార్ట్ ఇవ్వండి. ఓకేనా. మరి దాన్ని ఉపయోగించుకొని హరి సారు 4 crores సంపాదించాడు. దాన్ని ఉపయోగించుకొని భోగ సారు 1 crore దగ్గర సంపాదించారు. నేను 33 lakhs సంపాదించాను. ఇట్లా ప్రతి ఒక్కరు కొంత సంపాదిస్తూ ఉన్నారు. అవునా కదా. అంటే స్కిల్ అనమాట. ఈరోజు నిన్న వీడియో పెట్టాడు సార్. ఏంటి అంటే స్కిల్ అనమాట. ఏం చదివిన ఏ కాళ్ళు కాదు, నీ స్కిల్ ఏంది అనేది అంతే. ఈ యొక్క మనొక వరాలు అనుకున్నాం కదా, మనం టీమ్ బోనస్లోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క స్కిల్ ఉపయోగపడుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ స్కిల్ని దీంట్లో మనం రాణిస్తే చాలు, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఎంతమంది నమ్ముతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం ఒక ఎడ్యుకేషన్గా, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్గా మనం భావిస్తున్నామా, ఒక బిజినెస్ స్కూల్గా భావిస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని మనము లాభం సంపాదించవచ్చు, వరాలనే ఒక టీమ్ బోనస్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం అనుకున్నాం రిటైల్ కావాలి అంటే మన నేమ్ లిస్ట్లో ఉన్న ఒక వాళ్ళకి
హెల్త్కి సంబంధించిన ఒక నీడెడ్ పీపుల్కి మనం ప్రైమరీ వాళ్ళకి అవేర్నెస్ అందించడం వల్ల రిటైల్ సంపాదించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వరాలు అనుకున్నాం కదా, టీమ్ బోనస్ రావాలంటే ఏమనుకున్నాం, మరి ఆసక్తిగా ఉన్న కస్టమర్స్కి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఆసక్తిగా ఉన్న వాళ్ళు వస్తారు, ఆసక్తిగా ఉన్న వాళ్ళు లాగిన్ అవుతారు, వాళ్ళకి దానివల్ల ఏమవుతుంది, నెట్వర్క్ వస్తుంది. వాళ్ళ ఒక ఆసక్తిగా ఉన్న పీపుల్ అంటే స్టెప్ 1లో ఉన్న కస్టమర్ స్టెప్ 1 స్టార్ట్ చేస్తారు. ఆ స్టెప్ 1 ఉన్న కస్టమర్స్కి ప్రైమరీ ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ యొక్క టీమ్ బోన్స్లో వెళ్ళే అవకాశం అయితే 100% ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా ఉంది ఇండస్ట్రీలో ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే ఒక వండర్ఫుల్ అవకాశం కూడా ఉందన్నమాట. ప్యాసివ్ ఇన్కమ్ ఎవరు తీసుకుంటూ ఉంటారంటే, ఇక్కడ వీడియో ఆన్ చేసుకొని ఉంటుంటారు కదండి, వీడియో ఆన్ చేసుకొని చాలా లెస్ పీపుల్ ఉంటుంటారు, అనిపిస్తుంటుంది మేడం నీకంటే టీం వస్తుంది కాబట్టి వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటారు. నాకు టీం రావట్లే మేడం, అందుకే నేను వీడియో ఆన్ చేసుకోను. నాకు రీటైలింగ్ రావట్లే మేడం, నేను అందుకే వీడియో ఆన్ చేసుకోను. అట్లా అయితే జోష్ ఉంటుంది మేడం అని అంటుంటారు. కానీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మనం వీడియో ఆన్ చేసుకుంటే మనకు రీటైల్, ప్రోగ్రామ్స్లో ఉండి వీడియో ఆన్ చేసుకుంటే మనకు రీటైల్ అవుతుంది. దానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. మనం వీడియో ఆన్ చేసుకుని ఎవరైతే రెగ్యులర్ కూర్చుంటున్నారో వాళ్ళందరికీ టీం బోనస్ వస్తుందండి, 100% వస్తుంది. ఓకేనా. మరి ఇప్పుడు మనకి రిటైలింగ్ కావాలన్నా, టీం బోనస్ రావాలన్నా, టీం డబల్ అవ్వాలన్నా ఏం చేయాలి, ఫస్ట్ ప్రోగ్రామ్స్కి రెడీ అయి కూర్చోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా అసలైన స్కిల్ అనమాట. వీడియో ఆన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ రావడం అనేది స్కిల్లే అని నమ్ముతున్నారా? ఇప్పుడు సునీల్ గారు ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను అనుకున్నాను, హరిసార్ తోటి మాట్లాడినప్పుడు అనుకున్నాను, మార్నింగ్ తను జయిస్తున్నా అంటే తను 100% సక్సెస్ అవుతాడు సార్ అని చెప్పాను. ఇంకా ఇంతకంటే దీని తర్వాత అంతా జరుగుతూ ఉంటుంది సార్ అని చెప్పాను. అసలు హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్గా మీరు బాధ్యతలు తీసుకొని మీరు ఎంసీ చేస్తున్నందుకు సునీల్ సార్. అలాగే మనకి ఇంకో ఇన్కమ్ టీమ్ బోనస్ అని అనుకున్నాం కదా, స్పీకర్గా మారితే టీమ్ బోనస్ ఆగదండి, ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళొచ్చు. ఆ స్పీకర్గా ఉన్నది మేడం, కానీ మా సీనియర్ షేరింగ్ చేస్తుంటారు, సీనియర్ వచ్చి ప్రజెంటేషన్ చేస్తుంటారంటే అది ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పటికీ అవ్వదు. ఓన్ ల్యాప్టాప్, ఓన్ జూమ్ లింక్ ఉందనుకోండి, ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ అవకాశం కూడా ఇండస్ట్రీ వల్ల ఉంది. ఓకేనా అండి. మనం ఏమేమి మాట్లాడుకున్నాం, ఫస్ట్ వన్ మళ్ళీ రివైజ్ చేస్తాను. మనకి సిఆన్జర్ సార్ ఇచ్చిన వరం ఏంటి అంటే న్యూట్రాసిటికల్స్ అండ్ నెట్వర్క్ క్రియేషన్. బయట క్రియేషన్ చేసుకోవాలంటే నెట్వర్క్ క్రియేషన్ కోటాను రూపాయలు కావాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి అందరూ అనుకుంటూ ఉంటారు ఇక్కడ లాభం ఉంటుంది, వరాలు ఉంటాయి. లాభం గురించి మనం రిటైల్ చేస్తుంటారు, కానీ వరాలు రావాలని కోరుకుంటారు. టీమ్ బోనస్ అంటారు. టీమ్ బోనస్ సంబంధించిన పని ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు. అంటే మనకు హెల్త్ నీడెడ్ పీపుల్కి మనం అవేర్నెస్ ఇప్పిస్తే ఏమవుతుంది, లాభం వస్తుంది. కానీ ఆ ఒక కస్టమర్స్కి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే మనకి టీమ్ బోనస్ వస్తుంది. టీమ్ బోనస్ని మనం పార్ట్నర్గా మళ్ళీ మార్కెట్ క్రియేషన్ చేసుకోవాలంటే ఆ ఒక నెట్వర్క్కి ఏం చేయాలి, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్తే మనం టీమ్ బోనస్లో వెళ్ళే అవకాశం 100% ఉంది. ఓకేనా అండి. ఒక వండర్ఫుల్ వీడియో ఉందండి, మనం దాని గురించి చూద్దాము. రెడీగా ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఒక 2 minutesలో సార్కి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను ప్రోగ్రామ్ అనేది. సార్ ఒక వండర్ది మనకు ఒక ఇప్పుడు ఇట్లా ఒక ఆర్థిక ఇప్పుడు ప్రణాళికలు చేసినప్పుడు ఒక పెట్టె తీసుకొచ్చి ఇస్తుంటారు కదా, హరి సార్ మనం ముందు ఒక వండర్ఫుల్ది ఒక పెట్టె పెట్టాయండి. మనం ఒక వండర్ఫుల్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకున్న ఒక వండర్ఫుల్ పెట్టె ఏంటి అంటే, ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఒక వండర్ అండి. మనకు ఇప్పుడు వచ్చిన ఒక సరైన టైంకి సరైన ఒక సజెషన్స్ రావడం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అలాంటి సరైన టైంలో సరైన ఎడ్యుకేషన్ మనకు అందుతుంది మన టీంలో. ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఈ యొక్క వీడియో చూసి మనం ఏం చేద్దామండి ప్రోగ్రామ్ను. రిలయన్స్ జియోని లాంచ్ చేసినప్పుడు offering free voice calls as well as free SMS. 1001 ఇప్పుడు అతను అందరికీ నెట్వర్క్ కావాలని, అందరికి ప్రతి ఒక్కరికి వైఫై అందాలని చెప్పి అందరు ఎవరెవరు వాడుతున్నారు అని చెప్పి సర్వే చేసిరు. అప్పుడు అందరూ సర్వే చేసిరు, ప్రతి ఇంటికి తిరిగిర్రు, అందరికీ ఫ్రీగా అలవాటు చేసింది. ఫ్రీగా అలవాటు చేసిందంటే తను ఏం చేసిందంటే అందరు సిగ్నల్ పాస్ అవుతున్నారు లేదా అని ఫ్రీగా ఎట్లైనా వాడతారు, వచ్చినా వాడతారు, రాకుండా వాడతారు. మొత్తం పర్ఫెక్ట్గా సిగ్నల్ ప్రతి ఒక్క ఏరియాలో వచ్చిన తర్వాత తను ఒక దానికి అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. అవునా కాదా?
అలాగే మనకు కూడా మన ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారు. ఆసక్తి ఉన్న వాళ్ళకి నిలబెట్టుకోవాలంటే ఏం కావాలి? ఆసక్తిగా వచ్చిన వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలి. ఓకేనా? అతను నమ్మిండు ఈరోజు ప్రైమరీ ఎడ్యుకేషనే, ఈరోజు ఫ్రీ డాటానే, రేపు నాకు మోర్ మార్కెట్ క్రియేషన్ అని నమ్మిండు. అతని దగ్గర ఏముంది? కంటెంట్, ఒక వైఫై అనే కంటెంట్ ఉంది అతని దగ్గర కదండి. అవునా? మన దగ్గర ఏముంది? ఒక హెల్త్ అవేర్నెస్ అనే ఒక కంటెంట్ ఉంది మన దగ్గర. వెల్నెస్ అనే కంటెంట్, న్యూట్రాసిటికల్స్ అనే కంటెంట్ ఉంది ఒక మన దగ్గర. 100 locations truly connected with each other on the power of the Geo మనం కూడా ఒక 100 వీక్స్లో 100 లొకేషన్స్కి వెళ్ళాలని మనం కూడా అనుకోవచ్చు. జూన్ ద్వారా చేరుకోవచ్చా లేదా? అందరం చేరుకోవచ్చు. network. భారతదేశ టెలికాం ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు కాల్స్ కి డేటాకి ఎక్కువ ఛార్జెస్ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో జియో ఫ్రీ కాల్స్ అండ్ చాలా తక్కువ ధరలకే డేటాని ఇవ్వటం మొదలుపెట్టింది. దానివల్ల ఫ్రీగా అవేర్నెస్ ఇవ్వడం మొదలుపెట్టాం మనం. కానీ దాని తర్వాత వచ్చే భూమి ఏంటి అంటే వండర్ఫుల్ మార్కెట్ అన్నమాట. మనకి ఒక గిఫ్ట్ అన్నమాట. మార్కెట్లో ఉన్న పెద్ద కంపెనీలని షాక్ గురయ్యాయి. మొదటి 2 సంవత్సరాల్లో రిలయన్స్ జియోకి భారీ నష్టాలు వచ్చాయి. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది ఇది బిజినెస్ కాదు, సూసైడ్ లాంటిదని ఓపెన్ గా మాట్లాడుకోవడం జరిగింది. కానీ ముఖేష్ అంబానీ ఆ లాస్ ని లాస్ లా చూడలేదు. అతనికి చాలా క్లియర్ విజన్ ఉంది. అతని లక్ష్యం వెంటనే ప్రాఫిట్ సంపాదించడం కాదు, ఇండియాని ఫస్ట్ డిజిటల్ కంట్రీగా మార్చడం. ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి, విలేజెస్ వరకు కనెక్టివిటీ చేరాలి అనే లాంగ్ టర్మ్ థింకింగ్ తో ముందుకు వెళ్ళాడు. అందుకే మనం కూడా ఒక 100 వీక్స్ అని ఒక లాంగ్ టర్మ్ ఒక థింకింగ్ తో మనం ముందుకెళ్తున్నాం. ముందుగా దానికోసం మార్కెట్ క్రియేట్ చేయాలి, ప్రజలను ఇంటర్నెట్ కి అలవాటు చేయాలి అండ్ ఒక స్ట్రాంగ్ మనం ఫ్రీ ఎడ్యుకేషన్ కి అలవాటు చేయాలి ఫస్ట్. ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. అందుకోసం అంబానీ ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీగా ఇన్వెస్ట్ చేశారు. టవర్స్, మనం ఈ యొక్క అవేర్నెస్ ఇవ్వడం పైనే భారీ ఫోకస్ చేయాలి. మనం అనుకుంటూ ఉంటారు అందరు ఏంటి ఇప్పుడు ప్యాంటైన్ చేస్తే రీటైల్ అవ్వట్లే అని అట్లా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది ఈ రోజు ఇచ్చే ప్రైమరీ ఎడ్యుకేషన్ రేపు వాళ్ళ హాస్పిటలైజ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక రోజు ఇంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చు అయినప్పుడు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది మన ఒక ఖచ్చితంగా అదే ఇంకా బెటర్ కదా అని చెప్పి. ఫైబర్ నెట్వర్క్, టెక్నాలజీ ఇవన్నీ బిల్డ్ చేసిన తర్వాతే ప్రాఫిట్స్ వస్తాయని అతనికి తెలుసు. అంటే మా నెట్వర్క్ బిల్డింగ్ చేసిన తర్వాత ఒక బిల్డింగ్ నిర్మించిన తర్వాత రెంట్లు వస్తాయి సార్ అంటుంటారు. రెంట్లు వచ్చే బిల్డింగ్ కావాలంటే మీకు నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవాలని చెప్పి అతను అమౌంట్ చేసుకుంటున్నాడు. మన దగ్గర ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. విజన్ బోర్డ్ లో అతని ఐడెంటిటీని స్పష్టంగా ఈ విధంగా రాసుకున్నారు: ఈకో సిస్టమ్ బిల్డర్. మనీ విషయంలో అతని రూల్ ఫస్ట్ మార్కెట్ దెన్ మనీ. సిస్టమ్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్, ప్రాఫిట్ లేటర్ అనే థింకింగ్ ని పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు చూస్తే ఆ విజన్ ఎంత పవర్ఫుల్ అయిందో మనకు అర్థమవుతుంది. జియో ఇప్పుడు ఇండియాకి అట్లాగే మన మన్యం టీం కూడా ఇండస్ట్రీ వాళ్ళలో ది బెస్ట్ ఇట్లా అవబోతుంది 100 వీక్స్ లో. అయితే నేను బిలీవ్ చేస్తున్నాను. మీరు బిలీవ్ చేస్తున్నారా? డిజిటల్ బ్యాక్ బోన్ అయింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ పేమెంట్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని పాసిబుల్ అయ్యాయి. దీనివల్ల రిలయన్స్ కంపెనీ వాల్యుయేషన్ కూడా స్కై హైకి వెళ్ళింది. ఈ ఎంటైర్ బిజినెస్ ఫార్ములా నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ బిజినెస్ చేసేటప్పుడు విజన్ క్లియర్ గా ఉంటే లాసెస్ కూడా లాసెస్. విజన్ క్లియర్ గా ఉండాలి. ఒక 100 వీక్స్ లో 100 మెంబర్స్ కి మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి 100 స్టెప్ 1 కంప్లీట్ చేయాలని చెప్పి విజన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి మనకి. అన్నప్పుడు మనకి ఈ వీక్ ఈ ఒక రోజు రిటైల్ రాకపోయినంత మాత్రం మనం బాధపడము. లా అనిపించవు. అవి ఫ్యూచర్ కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్ లా కనిపిస్తాయి మనకి. షార్ట్ టర్మ్ లో పెయిన్ ఉంటుంది, క్రిటిసిజం ఉంటుంది, కానీ విజన్ మీద నమ్మకం ఉంటే చివరికి డామినేషన్ వస్తుంది. సో షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ డామినేషన్. మీరే ఉంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ ఇది కూడా ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాను నేనైతే. నాతో ఏకీభవిస్తున్నారు మీ అందరు కూడా. తన ఛానల్ని తను ఇంప్రూవ్ చేసుకోవడానికి తను చెప్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. మెయిన్ పాయింట్స్ ఏంటి? మన యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ కదా. హలో అందరికీ, ఒకసారి మన మేడంకి థ్యాంక్స్ చెప్దాం. అందరూ ఎండాకాలం అయితే అందరు ఫ్రీగా ఉంటారు, అప్పుడు ప్రోగ్రామ్స్కి వస్తారు సార్.
ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత మాకు ఇప్పుడిప్పుడే నిద్ర పడుతుంది సార్ తెల్లారుజామున. ఉమ్, అట్లా. సో ఎప్పటి సమస్యలు అప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ సంపాదన ఎప్పుడు ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు వాడు నిద్ర పడుతుందని 7ంటికి అట్లా లేచామనుకోండి, ఆ 7ంటికి లేచినటువంటిది ఆ మెంటల్ స్థాయి నడిపిస్తూ ఉంటది అలాగే. ఓకే. టీంని ఇన్స్పైర్ చేసే చురుకుదనం ఉండాలి అని అంటే తప్పనిసరిగా ప్లాన్ చేయాలి. వానాకాలం ప్లానింగ్ వానాకాలం, ఎండాకాలం ప్లానింగ్, ఏం ఫుడ్, ఇదంతా కూడా ముందే ప్రీ ప్లాన్. ఓకే. మంచి అంతా ఇక్కడిక్కడే ఉంది. ఆడినప్పుడల్లా చెస్ బోర్డు మారదు, అవునా? ఆడినప్పుడల్లా చెస్ బోర్డు మారదు, కానీ మన తెలివి మారుతుంటుంది. తెలివి వర్ధనం చెందుతుంటుంది, ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. అలాగే ఇక్కడిక్కడనే ఉంటుంది. ఈ కస్టమర్ దగ్గరనే, ఈ అవేర్నెస్ దగ్గరనే అంతా ప్రొడక్ట్లు పర్ఫెక్ట్, మన దగ్గర ఉన్న సబ్జెక్టు అంతా ఉంది. అంతా పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ముందు అది క్రియేట్ అయింది కదా. రిటైల్ క్రియేట్ అయింది, ఫస్ట్ స్టెప్ అదే కదా. ఓకే. ఆడటం వచ్చింది, కానీ ఇంకా ఇంకా మనం మంచిగా ఆడాలి అని అంటే, దాన్ని కంటిన్యూ చేయాలి అని అంటే, సో ఎక్కడ మీకు స్ట్రక్ అయిపోతుంది బిజినెస్? ఒకవేళ ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే, వచ్చిన 2 స్టార్లు ఇంకా స్టార్స్, మనదేంటిది పర్సన్ టు పర్సన్ వెళ్ళడం, అంతేనా? పర్సన్ టు పర్సన్ అక్కడనే ఉంటది. సార్ మిషన్ తో చేసేదైతే చెప్పండి, కళ్ళు కాయలు కాసేటట్లు నిద్రపోకుండా విస్తరాకులు కుడతాను, ఒక లడ్డూలు చేసి అమ్మడం అనుకోండి, ఎన్ని ఆర్డర్లు వస్తే అన్ని నిద్రపోకుండా కష్టపడచ్చు, అంతేనా? ఓకే. ఆర్డర్లు వచ్చినప్పుడల్లా ఇది సింగిల్ మనిషి చేసేటట్టయితే. కానీ ఇది షేరింగ్ తోటి ఒకరి నుంచి ఒకరు వెళ్ళేది. ఉమ్. కావాల్సినంత మార్కెట్ ఉన్నప్పటికీ మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే జరగాల్సింది ఏంటి? జరగాల్సిన పాయింట్ ఏంటి? మనం కావాల్సినంత డిమాండ్ ఉందా లేదా నీ ప్రొడక్ట్లకి? డిమాండ్ అయితే పర్ఫెక్ట్. ఓకేనా? జొమాటోల కంటే, హోటళ్ల కంటే, జియో మార్ట్ల కంటే, మార్ట్ల కంటే కూడా మనది ఇంకా నీడు. ఓకేనా? అంత ఉంది. కానీ అక్కడి నుంచి వెళ్ళాలి అని అంటే ఏంటి? ఆ షేరింగ్. షేరింగ్ జరగాలి నాన్న. షేరింగ్ జరిగితేనే నువ్వు అవేర్నెస్ చేయగలుగుతావు. ఇప్పుడు అదే చేయాల్సింది. నీ డ్యూటీ అవేర్నెస్. ఓకే. ఇందులో జాబ్ నీది అవేర్నెస్. ఇప్పుడు నిన్న నీ డ్యూటీ నువ్వు చెక్ చేసుకోవాలి. నా అవేర్నెస్ నేను చేశానా? నీ డ్యూటీ అవేర్నెస్. ఇప్పుడు మేడం డ్యూటీ ఏంటి? బయటికి వెళ్ళి మార్కెట్లో చేసిందా, డిజిటల్ గా చేసిందా సంబంధం లేదు. ఓకే. ఈ రోజు మేడం డ్యూటీ ఏంటి? అవేర్నెస్ చేయడం. చేసింది కదా, మేడం డ్యూటీ చేసింది, వివాలో పని చేసింది, ఈ రోజు డ్యూటీ చేసేసింది, అయిపోయింది. మేడం అవేర్నెస్ చేసేసింది. మిగతా వాళ్ళు మనం ఏం చేసాం? మన టీం తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ నెట్వర్క్ అంటే ఎవరో ఒకరు చేసినా కూడా ఈ మిగతా లాభాలు అందరూ తీసుకోవచ్చు. ఓకే. ఓకే. రైట్. పార్టీ అధ్యక్షుడు వచ్చి మాట్లాడినా మిగతా వాళ్ళకు కూడా ఓట్లు పడతాయి, అందరు గెలుస్తారు. పార్టీ అధ్యక్షుడు స్పీకర్, మిగతా వాళ్ళందరికీ ఓట్లు అనేది వస్తుంది. అదొక నెట్వర్క్, అంటే గ్రూప్ వర్క్. ఇది చూడండి, నేను బాగా అర్థం చేసుకుంది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలనే మనుషులతోటి మాట్లాడడంలోనే, వాళ్ళని కలుపుకొని పోయి ముందుకెళ్ళడంలోనే ఉంది. మన నోట్లో ఉన్న ఆ మాటల్లోనే ఉంది, ఆ నాలెడ్జ్ లోనే ఉంది మొత్తం. అదే అక్కడే తేడా వస్తుంది. ఇంకా మిగతాది పెద్ద చదువులు చదవాల్సిన పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరమే లేదు. రోజు మన ప్రొడక్ట్ గురించి వినడం, హెల్త్ గురించి వినడం, బలంగా కోరుకోవడం తప్ప మిగతాది ఏదీ లేదు. ఒక వ్యక్తికి 500 అడుగు దగ్గరకు వచ్చి ఆగుతున్నాడు, 250 దగ్గరకు వచ్చి ఆగుతున్నాడు అని అంటే ఎందుకు ఆగుతున్నాడు అంటే, ఇగో ఇక్కడ చూడండి, ఈ కొండ
ఎక్కాలి. ఉమ్. కొంచెం ఇదేంటి? స్టార్. ఓకే, ఇది ఎట్లా జస్ట్ మనసులో ఇది చిన్న విషయమే అసలు గుర్తుండట్లేదు తెలుసా. అది ఇంకా చాలా సింపుల్ విషయాలు. ఇంకోటి ఏంటంటే మంచిగా స్కిల్ ఉండి డూప్లికేట్ చేస్తున్న సీనియర్స్ ని కంటిన్యూగా ఫాలో అవ్వలేకపోవడం. నాకు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో అర్థమవుతుంది కాబట్టి నేను ఆ పాయింట్స్ మీకు చెప్తున్నాను. ఇతను కస్టమర్. ఈ గీత ఏంటిది చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పిందే. షేరింగ్, రైట్? అంతేనా? షేరింగ్. ఓకే, ఈ కస్టమర్ ఆర్ విఆర్ లాగిన్ అయిన వ్యక్తి అనుకోండి. కొంతమంది లాగిన్ అవుతున్నారు, వాళ్ళకి పర్సంటేజ్ కోసము దేనికోసం లాగిన్ అవుతారు. విఆర్ ఇది మన దగ్గర ఎగ్జిక్యూటివ్ కష్టపడి ప్రజెంటేషన్ చేసి ఇది బోలెడంత మందిని టీం మనం క్రియేట్ చేసింది, బోల్డ్ మందిని ఓకే క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళ సొంత షేరింగ్ తోటో ఎగ్జిక్యూటివ్ ప్రెజెంటేషన్ తోటో ప్రోగ్రామ్కి వచ్చో. ఇది ఇక్కడి నుంచి ఏ కొండ ఎక్కలేకపోతున్నారు అంటే ఈ షేరింగ్ అనే దగ్గర ఇది షేరింగ్ చెయ్యాలి అని అంటే ఈ పర్సన్, ఈ కస్టమరు, నా ఫ్రెండ్ దేనికి చేస్తాడు? అసలు ఎందుకు చేస్తాడు? నేను ఒక వ్యక్తి చెబితే వాటర్ ఫిల్టర్ కొన్నాను, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నాను, నేను వెంటనే నా ఫ్రెండ్స్కి కాల్ చేసి మీరు కూడా చేయండి అని నా పని పక్కన పెట్టి అది చేస్తానా? వందనా మేడం. ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అది రాదు కదా. ఫోన్ చేసి గుర్తు పెట్టుకొని ఫోన్ చేసి అరే ఇట్లా ఒక ప్రోడక్ట్ బాగుంది, అవునా, ఇట్లా ప్రోడక్ట్ బాగుంది తీసుకో, ఆ వాటర్ ఫిల్టర్ బాగుంది తీసుకోను. ఆ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది? ట్రై ఎట్లా? ఇంతేనా? ఇదేనా ఇన్కమ్ అనేది ఉంటే, పర్సంటేజ్ ఉంటే, ఓకే, ఈ పర్సంటేజ్ ఉంటాయి. సో అంగీకరించిన వాళ్ళు తంబు కానీ ఓకే సార్ అని ఇట్లా తల ఊపడం కానీ ఇది చేయండి బాగా. ఎందుకంటే నా మాట వింటున్నారా లేదా పక్కన పెట్టండి, మీ సబ్ కాన్షియస్ లోకి వెళ్తుందా లేదా అనేది అర్థమవుతుంది. మీ సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది మీరు రిసీవ్ చేసుకున్నాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సైకాలజీ ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి షేరింగ్ లోకి వెళ్తే ఈ కస్టమర్ని తయారు చేద్దామని మనం చూస్తున్నాం. కస్టమర్ నుంచి ఈ కస్టమరు ఏది ఇన్కమ్ కానీ పర్సంటేజ్ కానీ ఉంటే ఓకే అని అప్పుడు తన స్టార్ కోసము చేస్తాడు. ఇగో ఇది స్టార్, ఇది స్టార్. ఇట్లా ఒక బిజినెస్ పర్సన్ ని, పార్ట్నర్ ని తయారు చేసుకోవాలి అనేది మనకి 2 నెట్వర్క్లు ఉంటాయి. 2 నెట్వర్క్లు డబ్బులు వచ్చేవి. ఏంటిది? ఒకటి రిపీట్ ఆర్డర్ పెట్టి సాటిస్ఫైడ్ కస్టమర్స్, అంతేనా, వాటి వల్ల డబ్బులు వస్తాయి. 2 వర్క్ లాగిన్ అవుతున్నటువంటి లాగిన్స్ ద్వారా, ఓకే, పార్ట్నర్స్ ద్వారా. ఇప్పుడు సునీలు కోటంకి పార్ట్నర్, కోటము మా అందరికి పార్ట్నర్. సో పార్ట్నర్స్ ద్వారా మనీ వస్తుంది. లేకపోతే
కొని వాడుతున్న వాళ్ళ ద్వారా వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఇదే కదా వచ్చేది, అంతే. వీటి ద్వారా వస్తుంది. చూడండి ఇక్కడి వరకు ఈ కస్టమర్ని పార్ట్నర్ని చేసుకోవాలంటే స్టార్ పార్ట్నర్ ఓకే, బిజినెస్ పార్ట్నర్ అందామా? బిజినెస్ స్టార్ పార్ట్నర్. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ ప్రొడక్ట్ వాడే వ్యక్తి కానీ లాగిన్ అయిన వ్యక్తి కానీ అందరికీ ఈ ఇంట్రెస్ట్ ఉంటుందా? అందరికీ ఈ ఇష్టం ఉండదు. సో మీరు ఇక్కడ ఎప్పుడైనా సరే కస్టమర్ నుంచి కస్టమర్నో తీసుకొచ్చి అతన్ని స్టార్ చేయడం అనే దానికి కంటే కూడా ఫస్ట్ ఈ కస్టమర్కి ఒక చిన్నది, సార్ రేటింగ్ ఇవ్వండి సార్, ఓకే, ఇక్కడ షేరింగ్ అనేది కాకుండా హెల్పింగ్ అనేది ఒకటి ఉండాలి. హెల్పింగ్, ఓకే, మీకు మా ప్రొడక్ట్ నచ్చితే, ఓకే, మా యొక్క అవేర్నెస్ సెషన్స్ నచ్చితే, దీన్ని టచ్ చేయకండి, అవేర్నెస్ సెషన్స్ నచ్చితే, ఓకే, పివిఆర్ గారు మీరు మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క సెషన్స్ చెప్పించండి, హెల్త్ అవేర్నెస్ సెషన్స్. మీకు నచ్చితే నా వీడియోస్ షేర్ చేయండి, ఈ కంటెంట్ మంచిదే అనుకుంటే నలుగురికి చెప్పండి అని అంటున్నాడా లేదా డాక్టర్? నేను చెప్పిన కాల్షియం ఎందులో దొరుకుతుందో, నేను చెప్పిన ఫైబర్ ఎందులో దొరుకుతుందో దయచేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నారా లేదా డాక్టర్లే? ఓకే, సో హెల్త్ అవేర్నెస్ ఈ కస్టమర్కి ఈ విఆర్కి నచ్చింది అని అట్లానే ఉండకుండా, ఏదో ఒక రోజు స్టార్ అవుతారులే అని ఉండకుండా, ఎవరు కూడా వాళ్ళే ఇన్క్యుబేట్ అవ్వరు. మనం ఇన్క్యుబేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ హెల్పింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది నేమ్ లిస్టింగ్ ద్వారా వాళ్ళకు తెలిసినటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో హెల్త్ అవేర్నెస్ చేయించడం అనేది ప్రధానమైనటువంటిది. అప్పుడు కస్టమర్స్ కానీ లేకుంటే విఆర్లు కానీ, విఆర్ ద్వారా కూడా స్టార్ అవ్వచ్చా? స్టార్ అంటే ఎట్లా, ఏంటిది లావణ్య మేడం? సరే, ఒక 6 ఫ్యామిలీస్‌కి ఒక హెల్త్ అవేర్‌నెస్ ఇవ్వడం వల్ల ఒక 12 స్టార్ క్రోర్స్ సేల్ అవుతాయి సార్. స్టార్ ఇస్తుందా? కంపెనీ స్టార్ ఇస్తుంది. ఇస్తది. ఇంకేదన్నా లేదంటే ఉందా? ఒక ఇద్దరికి సేమ్ సంపాదించుకునే అవకాశం ఇచ్చినా సరే విఆర్ ఐడి ఇస్తే చాలు, వాళ్ళు ఆ! సంపాదించుకుంటారు లేదా తర్వాత సంగతి. ముందు వాళ్ళకి విఆర్ గా ఐడి ఇస్తే స్టార్ అయితే అవుతారు. అంటే 100 PV తోటి లాగిన్ అయినా లేకపోతే 12 ప్రొడక్ట్స్ సేల్ అయినా సరేనా ఉంది. సో ఈ స్టార్ అంటే కస్టమర్ కానీ విఆర్ కానీ సేమ్ కస్టమర్ విఆర్ ఈ సార్కి రావాలి అని అంటే సార్ నాకు ఇట్లా పార్ట్నర్స్ కావాలి అని నెట్వర్క్ బిల్డింగ్కి నాకు పార్ట్నర్స్ కావాలంటే, బాబు పార్ట్నర్స్ సపరేట్గా దొరకరు, మన కస్టమర్ విఆర్ లాగిన్లోనే దొరుకుతారు. ఓకే, అయితే అందరికీ స్టార్కి అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ బాధ్యత మాత్రం అవేర్నెస్ యువర్ డ్యూటీ. ఎవరైతే పార్ట్నర్స్ని తయారు చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు అవేర్నెస్ డ్యూటీ. సో స్టార్ కావాలన్న వ్యక్తికి ఇన్కమ్ మీద ఉండొచ్చు కానీ అందరికీ ఉండకపోవచ్చు. ఇన్కమ్ మీద అవసరము అందరికీ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు తీసుకున్నటువంటి షేరింగ్ అనేటువంటి హెల్పింగ్ మాత్రం, ఏ హెల్పింగ్? అమ్మడం కొనడం అనే హెల్పింగ్ కాదు, జస్ట్ అవేర్నెస్ హెల్పింగ్ అనేది కనీసం 5గురికి చేయడం. ఈ పాయింట్ అర్థమైంది? ఇది ఇప్పుడు లాగిన్ అయ్యారు, ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. ఇప్పుడు నా డ్యూటీ ఏంటి ఈ రోజు అని అడుగుతున్నారు. ఇది ఈ చిన్నది మీకు తెలియాలి. నేమ్ లిస్టింగ్ అనేది ఇప్పుడు హరిప్రసాద్ ఉన్నాడు, హరిప్రసాద్ కస్టమర్,
హరిప్రసాద్ అనేటువంటి కస్టమర్కి తనకు సంబంధించినటువంటి లేడీస్ పరిచయాలు కానీ జెంట్స్ పరిచయాలు కానీ తన కుటుంబ సభ్యుల్లో హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు ఉన్నారా భూమి మీద హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు? లేకపోతే మనమే హెల్త్ ప్రాబ్లం ఉందా ఉందా అని అడుగుతున్నావా? ఉన్నారు కదా. కాబట్టి అది ముఖ్యం. ఇకపోతే బిజినెస్ మీద అందరికీ దానికి సంబంధించి క్లారిటీ ఉంటుందా అని అంటే, మనది ఈ ప్రపంచము ఎలాంటిదంటే, ఈ అబ్బాయి చూడండి ఎంత బాగా చెప్పాడు. మీకు వడ్డీలకు వడ్డీలు వస్తాయంటే చెప్పండి, ఏడు నుంచి వస్తాయి సాధారణంగా. బ్యాంకు దగ్గర కూడా ఉండవు అంత డబ్బులు. వడ్డీలు బాగా వస్తాయంటే, కానీ ఒక కష్టంతో ఒక స్కిల్ తోటి ముందుకెళ్ళమంటే మాత్రం రావు. నిజం. 1,00,000 రూపాయలు పెట్టి నువ్వు ఐఫోన్ కొంటే అందరినీ కంగ్రాచులేషన్ చెప్తారు. బట్ అదే 1,00,000 రూపాయలు నువ్వు తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, ఏదైనా వాల్యుబుల్ స్కిల్స్ నేర్చుకుందామన్నా, వద్దు రిస్క్ అయిపోతుంది అని చెప్తారు. యాక్చువల్లీ పీపుల్ సెలబ్రేట్ దోస్ ఎక్స్పెన్సెస్. కానీ ఎక్కడైతే మనకు వాల్యుబుల్ స్కిల్ దొరుకుతుందో, వాల్యుబుల్ నాలెడ్జ్ దొరుకుతుందో, అక్కడ పీపుల్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి హెసిటేట్ ఫీల్ అవుతారు. అది జీవిత సత్యం అన్నమాట. ఇప్పుడు మేము 1,00,000 రూపాయలు పెట్టి ఇది కొన్నాము ఖర్చు పెట్టేది దావత్ చేసి పెద్ద ఫంక్షన్ చేసినాం అంటే, ఓ అబ్బో ఎంత మురిసిపోతారు, నాకు ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడా అని. రూపాయలు పెట్టి నువ్వు ఐఫోన్ కొంటే అందరినీ కంగ్రాచులేషన్ చెప్తారు. బట్ అదే 1,00,000 రూపాయలు నువ్వు తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, ఏదైనా వాల్యుబుల్ స్కిల్స్ నేర్చుకుందామన్నా, వద్దు రిస్క్ అయిపోతుంది అని చెప్తారు. యాక్చువల్లీ పీపుల్ సెలబ్రేట్ దోస్ ఎక్స్పెన్సెస్. కానీ ఎక్కడైతే మనకు వాల్యుబుల్ స్కిల్ దొరుకుతుందో, వాల్యుబుల్ నాలెడ్జ్ దొరుకుతుందో, అక్కడ పీపుల్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి హెసిటేట్ ఫీల్ అవుతారు. జస్ట్ మన దగ్గర మనీ అవసరం లేదు, కానీ టైం ఇన్వెస్ట్ చేసినా చాలు. లవణి మేడం 30 lakhs కంప్లీట్ చేసినట్టు, వందన మేడం ఒక 1.5 lakh కంప్లీట్ చేసినట్టు. రూపాయి కూడా అవసరం లేదు. ఆ నెట్కి పెట్టుకొని వాళ్ళే వస్తే సరిపోతుంది. వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళు పెట్టుకుంటే చాలు, వచ్చే మనీ ఆగకుండా ఉంటుంది. చాలు వచ్చే మనీ. అర్థమైందా? ఇది చూడండి, షేరింగ్ అనేది మన వాళ్ళు కూడా కొత్త వాళ్ళు, మరి నేను చేశాను వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని ఇదే ఉంటుంది. షేరింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒక వ్యక్తి నేను చెప్తాను అంత ఈజీగా వచ్చేం చెప్పరు. ఓకే, వాళ్ళకి ఏదో ఒక లాభం ఉండాలి. ఓకే, వాళ్ళకి లాభం ఉండాలి. కానీ అందరికీ మీకు ఇన్కమ్ లాభం ఉంటుంది, మీకు పర్సంటేజ్ వస్తుంది, వేరే వాళ్ళకి చెప్పండి అని అంటే, హరిప్రసాద్ తోటి అలా అన్నారు అనుకోండి, బహుశా నాకు అంత అవసరం లేదేమో ఆ డబ్బులు, ఆ పర్సంటేజ్. ఓకే, ఆ స్టార్ అవ్వడం నాకు ఇష్టం లేదేమో ఇప్పుడు చెప్పినట్టుగా. కానీ వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ అనేది బాగా మీకు పనిచేస్తుంది. ఓకే, రిక్వెస్ట్. మీకు ఒకవేళ మా యొక్క హెల్త్ అవేర్నెస్ సెషన్స్ నచ్చితే, ఎవరైతే మీ యొక్క బంధువుల్లో మిత్రుల్లో హెల్త్ క్రైసిస్ పొందుతున్నారు, అంటే హెల్త్ ఫేస్ చేస్తున్నారో, ఓకే, అనారోగ్యం ఉందో, వాళ్ళకి కనీసం 3 విషయాలు ఏంటి అవి? యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి చాలా నీడ్, ఖచ్చితంగా ఉండాలి. అవసరమేనా బాబు రక్తహీనత ప్రాబ్లంకి యాంటీ ఆక్సిడెంట్స్? ఈ రోజుల్లో బ్లడ్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్, ఇదే ప్రాబ్లమ్స్ అన్ని, వేల డబ్బులు. ఇది అవసరమని నేను చెప్పాను. ఓకే, ప్రొడక్ట్ గురించి కాదు, ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి బాగా ఇది పెట్టుకోవాలి. మనకు కొంత పాజిటివ్ వచ్చిందంటే మళ్ళీ ఎమ్మటే ప్రొడక్ట్ దగ్గరికి వెళ్తుంటది. రెండోది ఎక్సెస్ గ్లూకోజ్. నేను ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాను, కానీ తొందరపడి ఆ అవేర్నెస్ ఇచ్చేటువంటి ఓపిక లేక ఉన్న కస్టమర్ల దగ్గరనే, ఉన్న విఆర్ల దగ్గరనే, ఉన్న స్టార్ల దగ్గరనే ఆగిపోయారు తప్పితే దాన్ని డూప్లికేట్ చేసుకోలేకపోయారు. అంతేనా బాగా సార్? ఈ ఓపిక లేకనే ఏముందిలే ప్రొడక్ట్ లాక్కొచ్చేస్తుంది, పర్సంటేజ్ లాక్కొస్తాయని. ప్రొడక్ట్లు పర్సంటేజ్ లాక్కరావు, నీ రిక్వెస్టింగ్, నీ అవేర్నెస్ లాక్కొస్తుంది. ఇది ఇప్పుడు ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సునీల్, అర్థమైందా? నువ్వు ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నావు, ఖచ్చితంగా వాళ్ళకి ప్రొడక్ట్ నచ్చి ఉంటుంది, నీ హెల్త్ సెషన్స్ నచ్చి ఉంటాయి. లేదు అసలు హెల్త్ సెషన్సే వినలేదు వాళ్ళు, అసలుకి
వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలియదు, పల్స్ తాగుతున్నారు. గ్లూకోజ్ గురించి తెలియదు, ముకినప్యూరెన్స్ తెలియదు, న్యూరోపతి నెఫ్రోపతి గురించి తెలియదు, కాఫీ తాగుతున్నారు. ఓకే, బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి, గుడ్ కొలెస్ట్రాల్ గురించి తెలియదు, అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించే తెలియదు. ఓకే, ఆ తర్వాత అందులో అసలు ఒక గుగ్గిలం అనేది ఉంది, అది మనకి ఓవర్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, ఆస్టియోపోరోసిస్ రాకుండా కండరాలకి బోన్స్ కి ఏది మేడం ఐ కేర్ లో ఉన్నది? బాస్వెల్లి సార్, ఇంకోటి నల్లెడమ్స్. నల్లడాకు. అవునా, వెరీ గుడ్, రెండు ఉన్నాయి. మరి అది నాకు తెలిస్తేనేగా మా అమ్మకి నా భార్యకి ఇచ్చేది నేను. అవునా, లేకపోతే కాల్షియం టాబ్లెట్లు వెనక తిరుగుతుంటాను. ఓకే, అది. సో ఈ రెండు మర్చిపోతే మీరు మళ్ళీ 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 ఉన్నదాన్ని వాడేస్తూ ఉంటారు. ఇది వాడెవడో బంగారు బాతుని గుడ్లు వస్తున్నాయని కోసి చూద్దాం ఇంకా ఎక్కువ గుడ్లు ఉంటాయేమో అనుకున్నాడంట. రిక్వెస్టింగ్, హెల్పింగ్ అండ్ హెల్త్ అవేర్నెస్, ఈ మూడే మిమ్మల్ని మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాయి, మీరు అన్న నెట్వర్క్ ని. మళ్ళీ మీరు ముగ్గురే మిగలరు, ఆ ముగ్గురు 30 మంది అవుతారు. నీ పార్ట్నర్స్ పెరుగుతారు. ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి మేడం వాళ్ళకి అందరికి కూడా పార్ట్నర్స్ కావాలని ఉంటది. స్కూల్కి ఏమైనా ఉంటది, పరానికి ఎక్కువ పెట్టాలి, అందరికి పెరుగుతాయి. ఉంది ఈ మూడు విషయం మీద. ఏంటి నా ఫ్రెండ్